హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సాగర్ అయితే అద్దం ముందు రెడీ అవుతూ ఇంకా ఆఫీస్కి బయలుదేరుతుంటాడు. ఒక్కసారిగా నర్మద బండెడి బట్టలు తీసుకొచ్చి ఇంకా సాగర్ చేతిలో పెడుతుంది. సాగర్, ఏంటి ఇవి నా చేతిలో పెట్టావు అని అంటుంటే, వీటిని త్వరగా ఉతికేసేయి అంటూ ఇంకా నర్మద అయితే సాగర్తో చెప్పడంతో ఒక్కసారిగా సాగర్, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఈ బట్టలన్నీ నేను ఉతకాలా? నా వల్ల కాదు అంటూ సాగర్ అయితే వాటిని మళ్ళీ నర్మద చేతిలోనే పెట్టి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, సరే సాగర్, నేనే ఉతుకుతాను. చూడు, ఇవి ఉతికేసరికి నాకెలాగో టైం అయిపోతుంది. రోజు ఈ పనులన్నీ ఉంటాయి. ఇక నాకు ఆఫీస్కి వెళ్ళడం కూడా కుదరదు. నేను ఆఫీస్ మానేసి ఇక ఇంట్లోనే ఉంటాను. ఎలాగో నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నేను ఇంట్లో ఉండి అన్ని పనులు చేసుకుంటానులే అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే, నర్మద మాటలకి, ఏంటి ఆ ఉద్యోగం మానేస్తావా? ఎందుకు? ఇవి ఉతకకపోతే ఉద్యోగం మానేస్తావా? పర్వాలేదు, వీటిని నేను ఉతికేస్తాను అంటూ ఇక ఆ బట్టలను తీసుకెళ్ళి సాగరే ఉతుకుతానంటూ ఇంకా బయటికి వెళ్ళడంతో ఒక్కసారిగా అక్కడ ధీరజ్ అలాగే ప్రేమ కనిపిస్తారు. ఇక ధీరజ్ అయితే, రారా వేరు కాపురం ఉన్నాడా అంటూ ఇక ధీరజ్ అయితే సాగర్ని అంటూ ఉంటే, సాగర్, రేయ్ నువ్వు ఈ మధ్య మరీ ఎక్కువ చేస్తున్నావు అని అంటుంటే, అదేంట్రా, నేనేం చేశాను? నువ్వు వేరు కాపురం పెట్టావా లేదా? మరి ఆ మాట అంటే నీకంత ఉలికెక్కువేంట్రా అంటూ ధీరజ్ అయితే ఇంకా సాగర్తో అంటుంటే, సాగర్, సరేలే నీతో నాకెందుకు అంటూ బట్టలు తడుపుతూ ఉంటే, రేయ్ వేరు కాపురం పడిన తర్వాత నువ్వు ఇలా బట్టలు ఉతకడం చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పటికైనా నువ్వు బాధ్యతలు తెలుసుకున్నావు. ఇంటి పనుల్లో ఒక పనివాడివయ్యావు రోయ్ అంటూ ఇక ధీరజ్ అయితే సాగర్ని వెటకారంగా మాట్లాడుతుంటే, రేయ్ నన్ను చూస్తుంటే నీకు ఎగతాళిగా ఉంది కదూ అంటూ ఇక సాగర్ అయితే ఆ బట్టల్ని ఉతుకుతూ, అమ్మో రోజు వీటిని ఎలా ఉతుకుతున్నారో ఏంటో అని చెప్పి సాగర్ అయితే ఆ బట్టల్ని ఉతుకుతూ ఉంటాడు. ఇంకా అది చూసిన నర్మద అయితే తనలో తను నవ్వుకుంటూ ఉంటే, ఇంతలో అక్కడికి వేదవతి వస్తుంది. ఏయ్ గవర్నమెంట్ కొడులా, నా కొడుకుతో పని చేపిస్తూ అది చూసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదూ అని అంటుంటే, అంత బాధగా ఉంటే మీ కొడుక్కి మీరే సహాయం చేయండి అంటూ ఇంకా నర్మద అయితే వేదవతితో మాట్లాడుతూ ఉంటే, వేదవతి, ఏయ్ నా కొడుకు నాతో మాట్లాడట్లేదనే కదే నీకు అలసు, అందుకే కదే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఇంకా వేదవతి మాట్లాడుతుంటే, చూడండి అత్తయ్య, నేనేమి మీ అబ్బాయిని కష్టపెట్టట్లేదు. ఇంటి పనులు ఇంటి బాధ్యతలు తెలిసేలా చేస్తున్నాను అంతే అంటూ ఇక నర్మద అయితే, అంతగా చూడలేకపోతే వెళ్ళి మీ కొడుకుతో చేరి మీరు కూడా ఆయనకి సహాయం చేయండి అనుకుంటూ ఇక నర్మద అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వేదవతి బయటికి రావడంతో సాగర్ మరింత సిగ్గుపడుతూ మొహాన్ని చాటేసుకుంటాడు. ఇక ధీరజ్ అయితే, రేయ్ వేరు కాపురం ఉన్నాడా? ఏంట్రా అమ్మను చూసి మొహం వల్ల చాటేసుకుంటున్నావు? ఏ నువ్వు చేసింది అమ్మ చూడటం నీకు సిగ్గుగా ఉందా అని అంటుంటే, నాకేం సిగ్గు, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేముంది అంటూ ఇంకా సాగర్ అయితే అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అనుకోకుండా ఇంటి ముందుకి పోలీస్ జీప్ అయితే ఆగుతుంది. ఒక్కసారిగా పోలీస్ జీప్ చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక సాగర్, ఏంటి పోలీసులు వచ్చారు, కొంపతీసి డబ్బు కట్టనందుకు ఆ సేటు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా అని చెప్పి సాగర్ భయపడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న ప్రేమ అయితే, రే ధీరజ్, ఏంట్రా ఎన్నడూ లేంది మన ఇంటికి పోలీసులు వచ్చారు అంటూ ఇక ధీరజ్ని అడుగుతూ ఉంటే, ఏమోని నాకేం తెలుసు అంటూ ధీరజ్ కూడా లోపలికి వెళ్తాడు. ఇక పోలీసులు అయితే, ఇంట్లో ఎవరు అని గట్టిగా అరవడంతో, హలో హలో ఇక్కడ మేము కనిపిస్తున్నాం కదా, మరి ఇంట్లో ఎవరు అంటూ ఎందుకలా అరుస్తున్నారు? చూడండి ఇన్స్పెక్టర్, మీరు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడికి దారి తప్పొచ్చినట్టున్నారు అని అంటుంటే, లేదు మేము కరెక్ట్ దారిలోనే వచ్చాం. ధీరజ్ అంటే ఇంతకీ ఎవరు అని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ, ధీరజ్ ఎందుకు ఇన్స్పెక్టర్ అంటూ ఇక ఇన్స్పెక్టర్ని అడుగుతుంటే, చూడమ్మా ధీరజ్ ఎవరో చెప్పండి, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఎందుకు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు
అంటూ ఇన్స్పెక్టర్ మాట్లాడడంతో ఇక ఇంతలో భద్రావతి అలాగే సేనాపతి కుటుంబం కూడా బయటికి వస్తుంది. ఇక రామరాజు అయితే, ఇన్స్పెక్టర్, ధీరజ్ నా కొడుకే, ఏమైంది, ఎందుకు ధీరజ్ని అడుగుతున్నారు అని అంటుంటే, చూడండి, ధీరజ్ డ్రైవ్ చేసే కారులో ఇదిగో ఈ మత్తుమందు ప్యాకెట్లు దొరికాయి. వీటిని చట్టరీత్యా ఆయన పోలీసులకి తెలియకుండా తీసుకెళ్లడం చాలా తప్పు. అతని మీద కేసు ఫైల్ అయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్, ఏంటి, ఆ మత్తుమందు నా కారులో ఉందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. వాటిని ఎవరు పెట్టారో అంటూ ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, చూడండి, అదంతా మాకు అనవసరం. నువ్వు ఈ మత్తుమందుని సరఫరా చేస్తున్నావని నీ మీద మాకు కంప్లైంట్ వచ్చింది. ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి చూసుకోండి. ఇది మాటలతో తేల్చే కేసు కాదు అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే తన పక్కన ఉన్న కానిస్టేబుల్స్తో ధీరజ్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే, నాన్న, నాకేం తెలీదు నాన్న, ఇదంతా ఎలా జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు అంటూ ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, నాకు తెలుసు చిన్నోడా, ఇదంతా నువ్వు కావాలని చేయలేదు, ఎవరో కావాలనే నువ్వు ఇలా స్టేషన్లో ఇరుక్కునేలా చేశారు అంటూ ఇంకా రామరాజు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇక సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా, రేయ్ రామరాజు, కొడుకు కారు కొన్నాడని ఓ విర్రవీగిపోయావు. నీ కొడుకు నీకులాగే తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి ముందుకెళ్తున్నాడని తెగ సంబరపడిపోయావు. కానీ నీ కొడుకు నీకంటే చాలా ఫాస్ట్రా. వెంటనే ఎదిగేయాలని ఏకంగా మత్తుమందునే సప్లై చేస్తున్నాడు అంటూ ఇక రామరాజుని భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా అవమానిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న ప్రేమ, నాన్న, మీరు అనవసరంగా ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ధీరజ్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు అని అంటుంటే, అవునవును, వాడు ఎలాంటివాడో నీకంటే ఎక్కువగా మాకే తెలుసు. డబ్బు కోసం, ఆస్తి కోసం నిన్ను తన వలలో వేసుకున్నారు. ఇప్పుడు నీ వైపు నుంచి ఏమీ రాకపోవడంతో చివరికి ఇలా మత్తుమందు సప్లై చేస్తూ పోలీసులకి ఇరుక్కుంటాడని అస్సలు అనుకోలేదు కదా అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమని అంటుంటే, ప్రేమ, అత్త, ఇంకొకసారి ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడితే అత్తవని కూడా చూడను అంటూ ప్రేమ అయితే ఇక భద్రావతి మీద కోపంతో విరుచుకుపడుతుంది. ఇంతలో నర్మద ప్రేమని ఆపి, ఆగు ప్రేమ, ఏం జరిగిందో తెలియకుండా ఇలా ఎందుకు ఆవేశపడుతున్నావంటూ ఇక నర్మద అయితే ప్రేమని ఆపుతుంది. ఇక అక్కడే ఉండే వల్లి, అదేంటి నర్మద అలా మాట్లాడుతున్నావు, ఏం జరిగిందో తెలియకపోవడమేంటి? కారు ఈఎంఐ తీసుకుంటే అందరం కూడా చాలా సంతోషించాం. చిన్నమరిది తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి చాలా మంచి ఆలోచన చేశాడని ఎంతగానో మురిసిపోయాం. కానీ ఇట్ట మత్తుమందులు సప్లై చేసి పోలీసులకి ఇరుక్కొని మావయ్య గారి పరువు తీస్తాడని అస్సలు ఊహించలేకపోయామంటూ ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న చందు, వల్లి అని గట్టిగా అరుస్తాడు. అది కాదు బా, మీరే చూశారుగా, పోలీసులు ఆ మత్తుమందుని ధీరజ్ కారులో నుంచి తీయటం అంటూ ఇక వల్లి అయితే చందుతో మాట్లాడుతూ ఉంటే, చందు చెడు, పోలీసులు ధీరజ్ కారులోంచి ఆ మత్తుమందుని తీసుండొచ్చు, కానీ ఆ మత్తుమందు ధీరజ్ కారులోకి ఎలా వచ్చిందో నిజంగా వాడికి తెలీదు. ఇదంతా ఎవరో కావాలనే కుట్ర చేశారు అంటూ ఇక చందు మాట్లాడుతూ ఉంటే ఇక వల్లి, చూడుబా, ఇదంతా ధీరజ్కి తెలియకుండా ఎట్లా ఉంటుంది? రోజు ఆ కార్ని ఉదయం నుంచి నైట్ 10 వరకు ధీరజ్ దగ్గరే ఉంటుంది. మరి ధీరజ్కి తెలియకుండా ఆ మత్తుమందుని ఆ కార్లో ఎవరు పెడతారు బా అని అంటుంటే ఇంతలో అక్కడే ఉన్న రామరాజు, వల్లి అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా వల్లి భయంతో వణికిపోతుంది. ఇక సుకన్య అయితే, వల్లి, అదేంటే మీ మావయ్య గారు అట్లా అరుస్తున్నారు అంటూ ఇక సుకన్య అయితే భయపడిపోతుంది. ఇంకా రామరాజు అయితే, చూడండి, నా కొడుకు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నా కొడుకుని ఎవరో కావాలని ఇరికించారని కూడా నాకు అర్థమవుతుంది. ఇదంతా చిన్నోడి మీద జరుగుతున్న కుట్ర. నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ ఇక రామరాజు అయితే భద్రావతి సేనావతి వైపులు చూసి చాలా కోపంగా లోపలికి వెళ్ళబోతుంటే, వెళ్ళరా రామరాజు, వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళి గదిలో కూర్చుని ఏడవడం తప్ప ఇంకేం చేయలేవు. నా కొడుకుని
మీరు స్టేషన్లో పెట్టించారు. వాడికి బెయిల్ కూడా రాకుండా వాడి మీద లేనిపోని కేసులు పెట్టారు. మరి ఇప్పుడు నీ కొడుక్కి నువ్వు బెయిల్ ఇవ్వాలనుకున్నా రానే రాదు. అలాగే కోర్టులో ఈ మత్తుమందు కేసు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో కూడా తెలీదు. నా మేనకోడల్ని మాయమంటలతో తీసుకెళ్లాడు. అలాగే నా మేనల్లుడిని లేనిపోని కేసులతో స్టేషన్లో పెట్టించాడు. ఇక మా ఇంటి పరువుని తీయాలని చూశాడు. అట్లాంటి వాడికి తగిన గుణపాఠం జరుగుతుంది అంటూ ఇక భద్రావతి అయితే రామరాజుతో మాట్లాడుతూ, సేనా ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, కడుపు నిండా అన్నం తినాలనిపిస్తుంది, పద లోపలికి వెళ్దామంటూ ఇక సేనాపతిని తీసుకుని అక్కడి నుంచి భద్రావతి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక రామరాజు అయితే, రేపు పెద్దోడా ఏదో జరిగింది, చిన్నోడి మీద ఎవరో కావాలనే కుట్ర వేశారు అని అంటుండగా ఇక ఇంతలో కొంతమంది ఆఫీసర్స్ అయితే వస్తారు. ఇక ఆ ఆఫీసర్స్ని చూసిన రామరాజు, మీరెవరు అని అంటుంటే, సార్ ధీరజ్ కొన్న కారులో మత్తుమందు దొరకడం వల్ల ఆ కార్ని సీజ్ చేస్తున్నాం, దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాం అంటూ ఇక వాళ్ళైతే రామరాజుతో చెప్తుంటే ఒక్కసారిగా రామరాజు, ఏంటి కార్ సీజ్ చేస్తారా? వాడు ఎన్నో ఆశలతో ఆ కార్ని కొన్నాడు. ఇప్పుడు ఆ కార్ సీజ్ చేస్తే వాడు అనుకున్నవేమీ జరగనందుకు వాడు చాలా బాధపడతాడే అంటూ ఇక రామరాజు అయితే తనలో తను కుమిలిపోతుంటే అక్కడే ఉన్న వల్లి, అయ్యో మావయ్య గారు, మీరు ధీరజ్ మీద సానా ప్రేమని సానా నమ్మకాన్ని పెట్టుకున్నందుకు నాకు కూడా సానా సంతోషంగా ఉంది. కానీ జరుగుతుందంతా చూస్తుంటే మరిది గారు కారు మీద తీసుకున్న అప్పుని త్వరగా తీర్చేయడం కోసం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నారేమో అని నాకు కూతంత అనుమానంగా ఉంది అని అంటుంటే అక్కడే ఉన్న వేదవతి, ఏయ్ వల్లి, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? చెడు, నా ముగ్గురు కొడుకులు ఎప్పటికీ తప్పు చేయరు. ఇంకొక్కసారి నా కొడుకుల గురించి ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే కడుపుతో ఉన్నావని కూడా చూడ్ను అంటూ ఇక వేదవతి అయితే వల్లిని నిలదీస్తుంటే, వల్లి, అయ్యో అత్తయ్య గారు, మీది కన్నప్రేమ కాబట్టి అలా మాట్లాడుతున్నారు, మీరే సూతున్నారు కదా అని వల్లి మరొకసారి ధీరజ్ పేరు ఎత్తడంతో అక్కడే ఉన్న ప్రేమ, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మావయ్య గారు అన్నారు, అలాగే అత్తయ్య గారు నచ్చ చెప్పారు, బావగారు నోరెత్తనివ్వలేదు, అయినా పదే పదే దాని గురించే మాట్లాడుతున్నావు. ధీరజ్ ఎలాంటివాడో అందరికంటే ఎక్కువగా నాకే తెలుసు. ఇంకొక్కసారి ధీరజ్ గురించి నీ నోటి నుంచి తప్పుడు మాట వచ్చిందంటే వాళ్ళందరూ కేవలం నీకు వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేశారు. కానీ ఈ ప్రేమ వార్నింగ్ ఇవ్వదు, తన స్టైల్లో బుద్ధి చెప్పాల్సి ఉంటుంది అంటూ ఇక ప్రేమ అయితే వల్లి మీద కసురుకోవడంతో అక్కడే ఉన్న సుక్కు, ఏమే వల్లి, ఎంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడినా ఈ సేమ్ మిరపకాయ నిన్ను ఏదైనా చెయ్యొచ్చు, అలాగే నీ గురించి అందరి ముందు నిజాన్నైనా బయటపడచ్చు, నువ్వు నోరు ముయ్యి అంటూ ఇంకా సుకన్య అయితే వల్లిని నోరు ముయ్యి చెప్పడంతో వల్లి సైలెంట్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న నర్మద అయితే రామరాజు దగ్గరకు వచ్చి, మావయ్య గారు, ధీరజ్ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి తప్పు చేయడు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ముందు మనం స్టేషన్కి వెళ్దాం, ధీరజ్తో మాట్లాడదాం, ఖచ్చితంగా ధీరజే మనకి నిజం చెప్తాడు అంటూ ఇక నర్మద అయితే రామరాజుతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి సాగర్ అయితే వస్తాడు. సాగర్, ఏంటి ఇంటికి పోలీసులు వచ్చారంటగా, పైగా ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట, కార్ని సీజ్ కూడా చేశారంట, వాడు కార్ని ఎటువంటి షూరిటీ లేకుండా కార్ కొన్నప్పుడే నాకు అర్థమైంది వాడిలాంటిదేదో తప్పు చేస్తున్నాడని. మరిప్పుడు వాడిని ఇంటి నుంచి పంపించేయాలిగా, అంత పెద్ద తప్పు చేసిన వాడికి మరి శిక్ష వేయాలిగా, వేస్తున్నారా రామరాజు గారు అంటూ ఇక సాగర్ అయితే ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే అక్కడే ఉన్న నర్మద, సాగర్ ఏం మాట్లాడుతున్నావు, చిన్నప్పటి నుంచి ధీరజ్ని చూస్తూ వచ్చావు, నువ్విలా ధీరజ్ గురించి మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది అని అంటుంటే, ఆగు నర్మదా, నువ్వు ధీరజ్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, నన్ను కూడా వాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, కానీ
వాడు ఒక్కసారిగా నన్ను 5 లక్షలకి వడ్డీ కట్టి ఇక్కడి నుంచి కదలమని నా మొహం మీద వేలు పెట్టి వార్నింగ్ ఇచ్చాడు. మరి నేనేమైపోవాలి? హలో పెద్దాయన, ఏంటయ్యా మీరేం మాట్లాడట్లేదు? నా పెళ్ళాం నగలు పెట్టి నేను ఉద్యోగాన్ని కొనుక్కున్నానని, మిల్లు డబ్బుని దొంగతనం చేశానని పదే పదే నా మొహం మీద పడి నన్ను అవమానిస్తూ వచ్చారు. మరిప్పుడు నీ చిన్న కొడుకేమన్నా ఈ ఇంటిని, ఈ దేశాన్ని ఉద్ధరించాడా? అంత మౌనంగా ఉన్నారు. ఇంటి పరువు పోయేలాగా మత్తు మందుని సప్లై చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పైగా కారు ఈఎంఐ కోసం ఇంత పెద్ద తప్పుని చేస్తున్నవాడిని ఏమనకుండా అలా మౌనంగా చేతులు కట్టుకుని కూర్చోడం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ సాగర్ మాట్లాడుతూ ఉంటే ఇక సాగర్ మాటల్ని తట్టుకోలేని వేదవతి సాగర్ చెంప పగల కొడుతుంది. రే నడిపోడా, నువ్వు ఇలా బుద్ధి లేకుండా ఎలా మాట్లాడుతున్నావురా? ఆ రోజు చిన్నోడు నీతో అలా మాట్లాడడానికి కారణం నువ్వింటి నుంచి వెళ్ళకూడదని అది అర్థం చేసుకోకుండా ఇంత మూర్ఖంగా మొండిగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? చూడు, నువ్వు ధీరజ్ గురించి బాధపడకపోయినా పర్వాలేదు, అంతేగాని ఇలా వాడి గురించి తప్పుగా మాట్లాడడం కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. రే నీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకా ఇక్కడే ఉండి మా బాధని పెంచమాకు అంటూ ఇక వేదవతి అయితే సాగర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని తోసేస్తుంటే ఇక సాగర్ అయితే అంతేలేమ్మా, చిన్న కొడుకుని ఒక్క మాట అనగానే ఇంత కోపం పొడుచుకొచ్చింది. కానీ అందరి ముందు పదే పదే మీ ఆయన నన్ను చాలా రకాలుగా అవమానించారు, దొంగ అనే ముద్ర వేశారు, అప్పుడు మీకు ఎటువంటి బాధ కలగలేదు కదా అంటూ అని ఇక సాగర్ అయితే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అంటూ తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఇంకా వేదవతి అయితే ఏవండి, వాడి మాటలేమీ పట్టించుకోకండి, ముందు చిన్నోడిని స్టేషన్ నుంచి ఎలా తీసుకురావాలో దాని గురించి ఆలోచించండి అని అంటుంటే ఇక అక్కడే ఉన్న ప్రేమ, అత్తయ్య ధీరజ్ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, ఎవరో ధీరజ్ మీద కావాలనే కుట్ర చేశారు, ధీరజ్ని స్టేషన్ నుంచి విడిపించే బాధ్యత నాది అని అంటుంటే ఇక అక్కడే ఉన్న వల్లి, ఏంటి ఇడిపించేది? రేపొద్దున్న ధీరజ్ని కోర్టుకి తీసుకెళ్తారు, కోర్టుకి తీసుకెళ్తే తర్వాత ధీరజ్కి శిక్ష కూడా వేస్తారు, నువ్వెప్పుడో ఈ నిజాన్ని ధీరజ్ మీద వేస్తున్న నిందల్ని కనిపెడతానని చెప్తున్నావు అని అంటుంటే ఇక ప్రేమ అయితే వల్లి దగ్గరికి వచ్చి, చూడక్క, ధీరజ్ ఏంటో నాకు తెలుసు, ధీరజ్ని స్టేషన్ నుంచి బయటకి తీసుకురావడం నాకు చాలా ఈజీ, ఇదంతా ఎవరు చేశారో నేను ఇప్పుడే తెలుసుకుంటాను, ముందు మనం ధీరజ్ దగ్గరికి వెళ్ళాలి, అక్క మనం ధీరజ్ దగ్గరికి వెళ్దామా అంటూ ఇక నర్మదని అడగడంతో నర్మద ప్రేమ ఇద్దరు కూడా స్టేషన్కి అయితే వెళ్తారు. ఇంకా స్టేషన్లో ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వెళ్ళి, రే ధీరజ్, ఏంట్రా ఇదంతా, నువ్వు మత్తు మందు సప్లై చేయడమేంట్రా, నాకేం అర్థం కావట్లేదు అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతుంటే ధీరజ్ కూడా, ఏమోనే నాకు కూడా అర్థం కావట్లేదు, చూడు నేను మత్తు మందు ఎందుకు సప్లై చేస్తాను, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నిన్న నా కార్ అని ఆలోచిస్తుంటే ఇక నర్మద, చూడు ధీరజ్, నువ్వు కాకుండా నీ కార్ని ఎవరికైనా ఇచ్చావా అని అంటుంటే, లేదొదినా, నా కార్ని ఎవరికి ఇవ్వలేదు అని అంటుంటే, అయితే నీ కార్లో నిన్న ప్రయాణం చేసిన వాళ్ళు నీకు గుర్తున్నారా, వాళ్ళల్లో ఎవరి మీదన్నా నీకు అనుమానంగా ఉందా అని అడగడంతో ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉండగా ఇక ఒక విషయం అయితే గుర్తొస్తుంది, ఒకతను మొదటిగా చేత్తో ఒక బ్యాగ్ తీసుకుని కారు ఎక్కడం గుర్తు చేసుకుంటాడు, ఆ తర్వాత అతను డబ్బుల్ని ఫోన్పే చేసి అక్కడి నుంచి ఉత్త చేతతోనే వెళ్ళడాన్ని గుర్తు చేసుకుని, వదిన నిన్న సాయంత్రం మన ఊరు చివరున్న శ్మశానం దగ్గర ఒక అతను దిగాడు, వాడు కారు ఎక్కేటప్పుడు చేత్తో బ్యాగ్తో ఎక్కాడు, అలాగే దిగేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళాడు, గుర్తు చేసుకుంటే ఇదంతా వాడే చేసినట్టున్నాడు, వాడే కావాలని నా కార్లో ఆ బ్యాగ్ని పెట్టాడనిపిస్తుంది అని అంటుంటే, చూడు ధీరజ్, వీళ్ళందరూ కూడా నీ కార్ని బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఖచ్చితంగా నీ దగ్గర ఉండే ఉంటాయి, ఒకసారి వాళ్ళ డీటెయిల్స్
తెలుసుకోవడం నీకు పెద్ద కష్టమేమీ కాదేమో అని అంటుంటే ఇక ధీరజ్ చూడండి వదిన, ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలని నేను కూడా అనుకున్నాను, కానీ పోలీసులు నా దగ్గర ఉన్న మొబైల్ని తీసేసుకున్నారు అంటూ ఇక ధీరజ్ మాట్లాడడంతో ఆ మాటలకి ప్రేమ, ఏంటి పోలీసులు నీ దగ్గర ఉన్న మొబైల్ని తీసుకున్నారా? లేదు, అలా తీసుకోవడానికి వీల్లేదు అంటూ ఇక ప్రేమ అయితే ఇన్స్పెక్టర్తో గొడవ పడుతూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇంకా ధీరజ్ని ఇరికిచ్చింది సేనాపతి భద్రావతి అన్న సంగతి తెలుసుకున్న ప్రేమ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అలాగే భద్రావతి సేనాపతిలకు ఇక ప్రేమ ధీరజ్ని బయటికి తీసుకొచ్చి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.